నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగానికి ఒక ప్రత్యేకత. సినిమా రంగంలో ప్రముఖులందరూ కూడా ఏ రాజకీయ పార్టీకి డైరెక్ట్గా పాల్గొనరు, కానీ వెనకాల నుండి వారి వారి పార్టీల అభిమానులుగా ఉంటారు. కానీ సినీ రంగంలో వారి యొక్క చిత్ర పరిశ్రమకు సంబంధించి అన్నింటిలో వాటిలో వారు భాగస్వాములై ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మరి అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఇవాళ రికార్డులు బద్దలు కొట్టి ఒక సంచలనంగా మారిన నేపథ్యంలో మరో ప్రక్క పుష్ప 2 వెనకాల రాజకీయ పుష్పంలాగా రాజకీయ పార్టీలు కూడా తెర వెనక ఒక వర్గాలుగా విడిపోయి అల్లు అర్జున్ ఒక పార్టీ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అని ఒక రాజకీయ ముద్ర పడిన సందర్భాలు కనపడటం వల్లే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపడం, ప్రస్తుతం బెయిల్ మీద కొనసాగుతున్నారు. మరి రాత్రి హైదరాబాద్లో అల్లు అర్జున్ ఇంటిపైన దాదాపుగా 150 మంది విద్యార్థి సంఘాలందరూ కూడా మూకుమ్మడి దాడి చేసి ఇంటి చుట్టుపక్కల ఇంటి పరిసర ప్రాంతాలను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు. మరి ఒక దశలో ఏం జరుగుతుంది? సినిమా రంగం చుట్టూ కనబడని రాజకీయ వ్యవహారాలు నడుస్తున్నాయా, లేదు అంటే ఎందుకు ఈ వ్యవహారం అంతా? మరి చాలా మంది సినిమా యాక్టర్లు రాజకీయాల్లో తమ సినిమాల్ని ప్రదర్శిస్తుంటారు, హిట్ అవుతుంటాయి, సూపర్ హిట్ అవుతుంటాయి. కానీ మరి అల్లు అర్జున్ సినిమా ఈవేళ పుష్ప 2 సంచలనం కలిగిన రికార్డులు బద్దలు కొడుతున్న క్రమంలో మరి వాళ్ళ అల్లు అర్జున్ ఏ పార్టీకి చెందినవాడంటే డైరెక్ట్గా ఏ పార్టీలో కూడా పార్టిసిపేషన్ చేసే సందర్భాలు లేవు. గత 2024 ఎన్నికల్లో రాయలసీమలో తన స్నేహితుడు వైఎస్ఆర్సీపీలో అభ్యర్థిగా పోటీ చేయడం వల్ల స్నేహపరంగా వెళ్ళి ప్రచారం చేశారనేది ఒక నానుడు. అంటే ఆ రోజు జరిగింది కూడా వాస్తవం. ఇంకా ఆ తర్వాత ఎక్కడ కూడా డైరెక్ట్గా రాజకీయాలు ఉన్నట్లు లేరు. మరి ఆ తర్వాత రాజకీయ పరంగా అవన్నీ కూడా ఒక మార్పు కనిపిస్తుంది అల్లు అర్జున్ పైన. మరి దీంతో తెలంగాణలో మరి అల్లు అర్జున్ ఒక థియేటర్కి సినిమా రిలీజ్ అయినప్పుడు వెళ్ళినప్పుడు ఆ తొక్కిసలాటలో ఏర్పడిన ఒక వ్యక్తి మృతికి కారణం కావడం, మరి అదేవిధంగా అక్కడ గందరగోళం చోటు చేసుకోవడం తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించింది. ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండాలా ప్రభుత్వాలు అనే ప్రశ్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అది అల్లు అర్జున్నా లేదంటే ఎవరికైనా, మరి ఎవరైనా సినిమా రంగంలో ప్రముఖులు ఉంటారు, మరి వాళ్ళందరూ కూడా రకరకాల సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్లకి ప్రేక్షకుల కోరిక మేరకు వెళుతూ ఉంటారు. మరి అక్కడ వేలాది మంది ప్రేక్షకులు, ప్రజలు ఆ తొక్కిసలాటకు గురయ్యి ఒకసారి ప్రాణాలు కోల్పోవడమే కాదు, అనేక రకాల ఇబ్బందులు పడే పరిస్థితి. వీటన్నింటినీ పరిరక్షించాల్సింది ప్రభుత్వాలే వాస్తవంగా. మరి సినిమా రంగంలో ప్రముఖులందరూ కూడా రోడ్ల మీదకి వెళ్తే వేలాది మంది ప్రజలు చుట్టుముట్టేయటం, అభిమానులందరూ కూడా ఆ హీరోని చూడాలని చెప్పి ఎగబడే పరిస్థితులు ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్ వ్యవహారం అంతా కూడా ఒక రకమైన రాజకీయ కోణంలోనే ఈ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. మరి వాస్తవంగా అల్లు అర్జున్ కుటుంబం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు చెందిన కుటుంబ నేపథ్యం అల్లు అర్జున్ గారు. అల్లు రామలింగ గారి యొక్క కుమారుడు అల్లు అర్జున్ గారు. వారి నేపథ్యం అంతా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఒక విధంగా మరి వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళే. అంటే హైదరాబాద్లో స్థిర నివాసం ఉన్నా లేదా హైదరాబాద్లో కొన్ని సంవత్సరాలుగా స్థిరపడి ఉన్నా కూడా వారి కుటుంబ నేపథ్యం ఆంధ్రప్రదేశ్తోనే ముడిపడి ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయినప్పుడు కొన్ని థియేటర్ల దగ్గర గందరగోళాలు ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు మరి ఆ సినిమాను అడ్డుకునే ప్రయత్నం జరిగి తీరుతుందని చెప్పి రకరకాల సవాల్ విసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని థియేటర్ల దగ్గర కూడా గొడవలు కూడా జరిగి విజయవాడ లాంటి సిటీలో కొన్ని థియేటర్ల దగ్గర కూడా మరి వేరే సినిమా నాయకుడికి సంబంధించిన అభిమానులందరూ కూడా అల్లు అర్జున్ సినిమా రిలీజ్ రోజున థియేటర్ల దగ్గర కొంచెం గందరగోళం సృష్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ప్రస్తుతం తాజాగా పరిస్థితి అల్లు అర్జున్ వ్యవహార శైలి ప్రస్తుతం మరి తండ్రి కొడుకు అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు ప్రస్తుతం మౌనంగానే ఉన్నారు. మరి పోలీసులు అల్లు అరవింద్ ఇల్లు చుట్టూ రాత్రి మోహరించారు. ఎవరైతే మూకమ్మడుగా అసాంఘిక శక్తులు వచ్చి దాడులు చేశారో వాటిని నివారించే విషయంలో పోలీసుల పాత్ర బాగా పనిచేశారు, బాగుంది, బాగా స్పందించారని చెప్పి అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రకటించారు. కాబట్టి ప్రస్తుతం అల్లు కుటుంబం
సమన్వయం అంటే సంయమనం పాటించాలి అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నారు. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేని పరిస్థితి, ఏ వ్యాఖ్య చేసినా అది రాజకీయ దుమారంగానే రేగే అవకాశం ఉంది. ప్రస్తుతం మరి అల్లు చుట్టూ ఏ రాజకీయ దుమారం చెలరేగుతుంది, దీనికి వెనకున్న రాజకీయ పార్టీల పెద్దలు ఎవరు, దీన్ని నడిపిస్తుంది ఎవరు, మరి ఇవాళ మరి చాలా మంది సినిమా యాక్టర్లు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఈ గందరగోళం, రాష్ట్రంలో ఈ పరిస్థితులు. సరే తొక్కిస్లాట్లో ఒకరు చనిపోయారు కాబట్టి దానికి బాధ్యుడు పూర్తిగా అల్లు అర్జున్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రం నిర్ధారించింది. అదేవిధంగా రాత్రి హైదరాబాద్లోని పోలీస్ ఉన్నతాధికారులు సినిమా రిలీజ్ రోజున తొక్కిస్లాట్ జరిగిన వీడియోలు కూడా సోషల్ మీడియాకి కూడా విడుదల చేశారు పోలీస్ ఉన్నతాధికారులు. దీంట్లో ఖచ్చితంగా అల్లు అర్జున్ వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనేది మరి తెలంగాణ పోలీసు కూడా దాదాపుగా ఒక నిర్ధారణకు వచ్చినట్లే. మరి ఏం జరుగుతుంది, అల్లు అర్జున్ చుట్టూ ఏంటి రాజకీయ ఉచ్చు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఇది ఎప్పటికీ సల్లారుతుందో తెలియదు కానీ రోజు రోజుకి అల్లు అర్జున్ చుట్టూ రాజకీయ పరమైన ప్రకంపనలు చుట్టుకుంటున్నాయి, అలుముకుంటున్నాయి. మరి సొంత మేనమామలు, అల్లు అర్జున్ సొంత మేనమామలు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి వీళ్ళు కూడా ఎక్కడ కూడా నోరిప్పిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు జరుగుతున్న తీరుని చూస్తూ ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా దీన్ని ఖండించడమా లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పైన వారి యొక్క మనోభావం ఏంటి, వారి ఆలోచన ఏంటి కూడా చెప్పిన సందర్భం ఇప్పటి వరకు కనిపించాల. ఎందుకు ఈ మౌనం, ఎందుకు మెగాస్టార్ కుటుంబంలో పెద్దలందరూ కూడా మౌనంగా ఉన్నారు. మరి అల్లు అర్జున్ వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైన ఇబ్బందులు, అంటే రాజకీయ పరమైన ఇబ్బందులా లేదా టార్గెటెడ్గా జరుగుతున్న ఇబ్బందులో తెలియదు కానీ మొత్తానికి అల్లు అర్జున్ కుటుంబం కొంత ఇరకాటంలో పడిందనేది మాత్రం వాస్తవం. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో చూద్దాం. మరి థ్యాంక్ యూ. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.